ఇకపోతే మన మొబేరా ఫౌండేషన్ త్రూ మీ ఇద్దరు కూడా కొన్ని కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, చాలా ఈవెంట్స్ కానీ చేస్తారు. నేను కూడా కొన్నిటికి అటెండ్ అయ్యాను. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ ఈవెంట్స్‌లో. ఆ ఈవెంట్స్‌లో మనకి నాన్ కమ్యూనిటీ సపోర్టర్స్ కొంతమంది సపోర్టర్స్ సొసైటీ నుండి సపోర్టర్స్ రావటం, కొంతమంది ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళలో కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ 1 ఆర్ 2 పీపుల్ ఫారియా అబ్దుల్లా గారు. సో షీ ఈస్ వెరీ క్లోజ్ టు యూ అనుకుంటా ఐ థింక్ సో. తను కొంతమంది మన ఈవెంట్స్‌కి రావటం జరిగింది. సో అలా సపోర్ట్ చేసే వాళ్ళు వాళ్ళతో మీ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటి? సో ద మెయిన్ ఎజెండా ఆఫ్ ఇన్వైటింగ్ మన కమ్యూనిటీ వారు కాకుండా అవుట్ సైడ్ ఆఫ్ ద కమ్యూనిటీ ఏంటంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సెన్సిటైజేషన్ అక్కడ జరిగిపోతుంది. వాళ్ళు కమ్యూనిటీతో ఇలా ఉంటా ఉంటే వీళ్ళతో కూడా ఇలా ఉండొచ్చు అన్న ఒక భావన పుడుతుంది. అది కూడా మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది. అందులోనూ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ మనం ఇన్వైట్ చేసినప్పుడు జనాలు చూస్తూ ఉంటారు, అరే వీళ్ళు కూడా వెళ్తున్నారు. ఒక మిత్ ఏంటంటే ఒక గేతో కానీ ఒక లెస్బియన్తో కానీ ఒక ట్రాన్స్జెండర్ పర్సన్తో కానీ కలిసి ఉంటే మీరు కూడా అలాగే తయారవుతారు అన్న ఒక మిత్ అనేది అక్కడే బర్స్ట్ అయిపోతుంది. ఆ ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్ మన అందరం తెలుసు, మనం మూవీస్ చూస్తాము, లేకపోతే సెలబ్రిటీస్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతాము, ట్విట్టర్ ఫాలో అవుతాము. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం ప్రతిసారి గమనిస్తూనే ఉంటాం. వాళ్ళు కూడా ఒక మెసేజ్, పాజిటివ్ మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. వీళ్ళతో కూడా ఉండొచ్చు, వీళ్ళతో కూడా తినొచ్చు, వీళ్ళ ఈవెంట్స్కి కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి. సో మన బేసిక్గా మన రిలీజన్ మనకి ఏం నేర్పిస్తుంది, వసుదైవ కుటుంబికం, మనం అందరం ఒక ఫ్యామిలీ. సో అలాగే మేము కూడా ఏంటంటే నువ్వు గే అయి ఉండొచ్చు, లేకపోతే ట్రాన్స్జెండర్ అయి ఉండొచ్చు, లేకపోతే స్ట్రైట్ హెట్రోసెక్షువల్ పర్సన్, లేకపోతే స్ట్రైట్ పర్సన్ అయి ఉండొచ్చు. మనం అందరం మన జెండర్ సెక్షువాలిటీ పక్కన పెడితే మనం అందరం మనుషులు. మనం అందరం ఒక ఫ్యామిలీగా ముందుకెళ్తేనే ఒక వరల్డ్లో మనం ఒకరికొకరం సహాయం చేసుకొని ముందుకెళ్ళగలుగుతాం. దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ మొబెరా ఫౌండేషన్, ఆర్గనైజింగ్ ఈవెంట్స్ ఫర్ ద కమ్యూనిటీ అండ్ ఆల్సో వెల్కమింగ్ అవుట్ సైడ్ ద కమ్యూనిటీ. ఎస్, ఇట్స్ గ్రేట్ థింగ్. సో అనిల్ గారు, మీవి కొన్ని నేను డ్రాగ్ షోస్ కూడా చూశాను. సో ఎలా డ్రాగ్లోకి ఎలా ఎంటర్ అయ్యారు మీరు డ్రాగ్ ఆర్టిస్ట్గా? బేసిక్గా డ్రాగ్ షోస్ అనేవి వెస్టర్న్ కంట్రీస్లో చాలా ఫేమస్. యుఎస్ కానీ యూకే కానీ యూరోపియన్ కంట్రీస్లో డ్రాగ్ అంటే ఏంటంటే ఒక ఆర్ట్ ఫామ్. అది యూజువల్గా చాలా మంది క్రాస్ డ్రెస్ చేసుకోగానే డ్రాగ్ని కూడా ఒక జెండర్ ఐడెంటిటీగా అనుకుంటారు. కానీ డ్రాగ్ ఏంటంటే మనకి ఇప్పుడు కథక్, భరతనాట్యం ఎలా ఉందో అలాగే డ్రాగ్ కూడా ఒక వెస్టర్నైజ్డ్ ఆర్ట్ ఫామ్. డ్రాగ్ ద్వారా ఒక మెసేజ్ని మనం ఫార్వర్డ్ చేయగలుగుతాము. చాలా సింపుల్ స్టేట్మెంట్ ఏంటంటే వీఆర్ ఆల్ బోర్న్ నేకెడ్ అండ్ వాట్ ఎవర్ వీఆర్ వేరింగ్ ఇస్ టుడే ఇస్ డ్రాగ్. మనం మన బాడీని కవర్ చేసుకోవడానికి వివిధ రకాలమైన బట్టలు వేసుకోవడం జరుగుతుంది, అదే డ్రాగ్. డ్రాగ్ ఏంటంటే టు షోకేస్ ఆర్ టు ఇంపర్సనేట్ సంథింగ్ విచ్ యూ వాంట్ టు సెండ్ అ మెసేజ్ టు. And drag is very political. Drag sends a strong message. That attracted me. And అంటే నేను ఇందాక చెప్పినట్టు నేను చాలా పొలిటికల్ పర్సన్. ప్రతి దాంట్లో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి అవన్నీ చూస్తూ ఉంటాను. సో డ్రాగ్ చాలా అట్రాక్ట్ చేసింది నన్ను. ఎందుకంటే మనం ఒక పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు 100 మంది కళ్ళు మన మీద ఉంటాయి. ఆ 100 మంది మనల్ని చూస్తూ ఉంటారు, మనం ఏం చేస్తున్నాం అనేది వింటూ ఉంటారు. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా అటెన్షన్ అనేది ఇస్తూ ఉన్నారు, ఆలోచిస్తారు. మనం ఒకగానొక దగ్గర గంట పర్ఫార్మెన్స్ లో ఒకగానొక దగ్గర అసలు ఎందుకు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు అనేది ఆలోచిస్తారు. సో అది నాకు నచ్చింది. ఓకే, ఇందాక శాండీ గారు ఒక పాయింట్ టచ్ చేస్తారు. మనం ఫిల్మ్ ఇండస్ట్రీస్లో కంపేరిటివ్ టు అదర్ లాంగ్వేజెస్, తెలుగు కంట్రీస్లో నేను రీసెంట్గా అప్పుడు రిలీజ్ అయినప్పుడు చూడాల, రీసెంట్గా టీవీలో ఒక మూవీ చూసారు, లైక్ గుండె జారి గల్లంతేంది ఒక మూవీ. సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళి తిప్పుకుంటూ వెళ్తారు, తను మళ్ళీ వచ్చేసి అట్లా యూ లుక్స్ మీరిద్దరు చూసుకున్నారు. కానీ కొంతమంది నాకు తెలిసిన గేస్ని చూస్తే దే ఆర్ వెరీ ప్రొఫెషనల్. అలా ఇప్పుడు బిహేవ్ చేయరు, అబ్బాయిలను చూసి నన్ను ఇంకా తడుము నొక్కు అని చెప్పేసి. అలాంటి మెసేజెస్, బ్యాడ్ మెసేజెస్ కొన్ని మూవీస్లో వస్తుంటాయి. సో వాటిపై మీ అభిప్రాయం ఏంటి? ఇందాక నేను అదే దట్ ఒక టైంలో గే రిప్రజెంటేషన్ అట్లానే చూపించింది. బాలీవుడ్లో ఒక ఫేమస్ ఆర్టిస్ట్ ఉన్నారు, తన పేరు బాబీ డార్నింగ్. సో తనకి గే లాగే చూపించినాడు. తన చాలా మూవీస్లో పనిచేశారు. అసలు ఆ టైంలో మిడ్ 90s, ఎందుకంటే నేను ఆ జనరేషన్ కాబట్టి మిడ్ 90sలో ప్రతి మూవీలో తన ఆల్టర్నేట్ మూవీస్లో తన వచ్చి సేమ్
తన రిప్రజెంటేషన్ కూడా అట్లా అందరిని అబ్బాయిల్ని టచ్ చేసి తన వస్తేనే అందరు అబ్బాయి పాడిపోతాడు. సో ఇది ఒక ఇంజెక్ట్ అన్నమాట మన మూవీ ద్వారా. ఎందుకంటే మూవీ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ వే ఆఫ్ సెన్సిటైజేషన్ అండ్ అవేర్నెస్. అందరు మూవీ చూస్తారు, ఏజ్ పర్సన్ అయినా సరే. మూవీస్ ఇప్పుడైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చింది, చాలా డిఫరెంట్ సిరీస్ లాగే వచ్చింది, కానీ ఆ టైంలో థియేటర్ వెళ్ళి చూసిన పీపుల్ యూస్ టు రన్ థియేటర్లో 60s 70s 80s 90s ఈవెన్ ఎర్లీ 2000లో. సో అందరూకి ఇంజెక్ట్ అయింది, ఓకే గే వాళ్ళే ఇట్లానే ఉంటాడు, సో ఇట్లా వాళ్ళతో ఉంటే మనకి ఎట్లా టచ్ చేస్తాడు, వాళ్ళ అబ్బాయి చూసి అందరు అబ్బాయి చూసి ఎట్లా చేస్తారు. టు బి ఆనెస్ట్, ఇట్లా ఒక అమ్మాయికి అందరు అబ్బాయి నచ్చదు, అట్లానే ఒక అబ్బాయికి కూడా అందరు అబ్బాయి నచ్చదు, అస్సలు నచ్చదు. మనకు కూడా టేస్ట్ ఉంది, మనకు కూడా తెలియాలి ఎవరితో ఉండాలి. ఏ అబ్బాయి ఉంటేనే సరే అట్లా వెళ్ళాలంటే ఎట్లా లేదు. ఇవన్నీ రిప్రజెంటేషన్ రాంగ్ ఇంజెక్ట్ చేసినారు మూవీస్ లో. తెలుగు మూవీలో కూడా సేమ్. ఐ హావ్ సీన్ రిప్రజెంటేషన్ ఇన్ తెలుగు మూవీస్. అది తేరానా, గే అంటే ఇట్లా హ్యాండ్ పెట్టుకొని ఇట్లా తాళి కూడా చూపించినాడు. సో ఐ థింక్ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ ఎల్జిబిటి కమ్యూనిటీ చాలా రాంగ్ గా చూపించినాడు. మన తెలియకపోయినా ప్రెజెంట్ చేస్తున్నారు, వాళ్ళకి అసలు కమ్యూనిటీ గురించి అవగాహన లేదు. అవగాహన ఉంటేనే కూడా దే వేర్ అట్ టైమ్స్ సిన్స్ దే వాజ్ నో వోకలైజేషన్. ఆ టైంలో కమ్యూనిటీ వాళ్ళు కూడా వోకల్ బయట వచ్చి మన రైట్ గురించి మాట్లాడలేకపోయారు. ఇంకా చాలా మందికి ఇది తెలీదు, ఒకవేళ రాంగ్ రిప్రజెంటేషన్ చేసిన అనుకోండి మనం తన పైన కేసు పెట్టచ్చు, లీగల్ కేసు పెట్టచ్చు. ఇవన్నీ మా కమ్యూనిటీకి ఫస్ట్ తెలీదు, అండ్ వాళ్ళకి కూడా ఆ భయం లేదు. ఇప్పుడు ప్రస్తుతంగా ఎట్లా అయినా సరే, భయమైనా సరే ఎట్లా అయినా సరే, కానీ రిప్రజెంటేషన్ చాలా మంచి అవుతుంది. దానివల్ల చాలా మంది, ఇప్పుడు నేను సెన్సిటైజేషన్ సెషన్స్ కి హోటల్ ఇండస్ట్రీలో కొన్ని ప్లేసెస్ లో రీసెంట్ లో వెళ్ళినప్పుడు, ఐటీసీ ముంబైలో నేను వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్టాఫ్ అన్నమాట, తనకి కమ్యూనిటీ గురించి ఏం తెలీదు, కానీ సిన్స్ ఓటీటీలో థాలి అని ఒక మూవీ వచ్చింది, సుస్మితా సెన్ ఈజ్ అ వెల్ నోన్ యాక్ట్రెస్, వన్ ఆఫ్ ద ఫేమస్ యాక్ట్రెస్ ఆఫ్ బాలీవుడ్. తన చేసింది క్యారెక్టర్ ఒక ట్రాన్స్ పర్సన్ క్యారెక్టర్ చేసింది, అది కూడా గౌరీ సావంత్. వి ఆల్ నో షీ ఈజ్ అ వెల్ నోన్ ట్రాన్స్ ఉమెన్. తన చేసినప్పుడు అది ఒక నోన్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో వచ్చారు. సో చాలా మంది చూసారు ట్రాన్స్ కమ్యూనిటీ ఏంటి, అసలు స్ట్రగుల్ ఏంటి దాంట్లో. బ్యూటిఫుల్ మూవీ అది, బ్యూటిఫుల్ సిరీస్ అది. అక్కడ చూపించినప్పుడు నేను ఆ సెషన్ తీసుకున్నప్పుడు మధ్యలో ఆపేసి, సార్ నేను ఇది చూసిన ఆ మూవీలో, అయితే మీరు చెప్తున్నారు అది కరెక్టే. సో అక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే సొసైటీలో మూవీస్ అయినా సరే, సోషల్ మీడియా అయినా సరే, ఈ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చాలా మందికి ఉంటుంది. అది ఒకవేళ వాళ్ళు అది నేర్చుకున్న, అక్కడ మూవీస్లో అన్నీ అర్థం కాదు, కానీ నేను సెషన్ తీసుకున్నప్పుడు మళ్ళీ క్వశ్చన్ అడిగేసి, అయితే మీరు కరెక్ట్ చెప్తున్నారు, ఎందుకంటే మూవీస్లో కూడా అదే చూపించింది. అక్కడ లింక్ చేస్తే వాళ్ళు కూడా ఓకే అయితే ఇదే కరెక్ట్. కానీ ఇంతకు ముందు ఆ మూవీలో బాలీవుడ్స్లో ఎక్కడైనా ఆ రిప్రజెంటేషన్ రాంగ్ ఉంటే మనం ఒక్క సైడ్ నుంచి, ఎందుకంటే నా ఫస్ట్ ఆఫీస్లో నేను చెప్పిన కదా 2016-17 స్టోరీ అది, అప్పుడు కూడా మూవీ రిప్రజెంటేషన్ రాంగే ఉంది. అప్పుడు నా ఆఫీస్ కలీగ్ వాళ్ళు, నేను అన్నా కదా, వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడినాడు. ప్రతిసారి ఒక్కటే అడిగినారు స్టేట్మెంట్, ఇందాక మీరు కూడా అదే అన్నారు, తుమ్కో దేఖ్కి హిందీలో, మీకు చూసి గే లాగే ఉండవు నువ్వు ఎందుకు, నీకు చూసి ఎవరు గే అని నువ్వు అంటే, నేనన్నా అసలు గే ఎలా ఉండాలి, థ్రోన్స్ ఉండాలా లేకపోతే ఎక్కువ మేకప్లో ఉండాలా అంటే ఏంటి, లేదు శాండీ మూవీ రిప్రజెంటేషన్లో గేజ్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంటారు, వాళ్ళందరూ టచ్ చేస్తూనే ఉంటారు కదా, నువ్వు అట్లా కాదు, నువ్వు టూ మచ్ లిప్స్టిక్ పెట్టుకుంటాడు, మేకప్ చేసుకుంటాడు అని ఆ థాట్ ఉంది. సో అప్పుడే అర్థం చేసుకోవాలి వాళ్ళు దే ఆర్ రెడీ, సొసైటీ ఈస్ రెడీ టు యాక్సెప్ట్, కానీ ఆ థాట్ అవేర్నెస్ డిఫరెంట్ గా వెళ్ళింది, వాళ్ళ మైండ్ లో అది ఫిక్స్ అయిపోయింది చిన్నప్పటి నుంచి. సో దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో అది ప్రాబ్లం.